నమస్తే, వెల్కమ్ టు లియో. అఖండ తాండవం కాస్త హిమాలయ తాండవంగా మారబోతుందా? మొన్న ప్రయాగ్రాజ్ కుంభమేళకు సంబంధించిన సన్నివేశాలు ఒకవైపు అయితే ఈరోజు హిమాలయ తాండవం. సో దీన్ని ఎలా చూడాలి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అఖండ ఒక భారీ హిట్, అది ప్రూవ్డ్ సబ్జెక్ట్. ఏదైతే బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఒక అఖండ తాండవం ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనా అయితే, మొన్న జరిగినటువంటి ఒక అంటే దాదాపు 144 ఏళ్ల తర్వాత వచ్చే మహాకుంభమేళకు సంబంధించిన సన్నివేశాలు కానీ మనం డిస్కస్ చేసిన దానిలో సూక్ష్మంగా ఉండేటువంటి కొంతమంది గురువులు కావచ్చు, లేదంటే మనకు సాధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వస్తారని చెప్పేసి అని కూడా అనుకున్నాం. సో నిజంగా ఇవన్నీ కూడా చిత్రీకరణలో మనకి రాబోతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే హిమాలయాల్లో సెకండ్ షెడ్యూల్ అనేది జరగబోతుందండి. వచ్చే వారంలో స్టార్ట్ అవుతుందట. ఆల్రెడీ ఫిల్మ్ సిటీలో కొన్ని సన్నివేశాలు చేశారు, అన్నపూర్ణలో అఘోరా సెటప్ సంబంధించి కొన్ని చేశారు, ప్రయాగరాజ్లో కొన్ని చేశారు. ఇప్పుడు ఇవన్నీ కాకుండా హిమాలయ గిరుల్లో చేద్దామనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళి లొకేషన్స్ ఐడెంటిఫై చేసే పనిలో బోయపాటి గారు ఉన్నారని సమాచారం. అక్కడ మేజర్ పార్ట్, బాలయ్యకి సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ హిమాలయాల్లో చేస్తున్నారనేది ఒక టాక్ అయితే ఉంది. అంటే బహుశా అఘోరా పాత్ర, అలాగే సూక్ష్మ రూపాల్లో ఉండే నాగా సాధువుల గురించి కానీ ఏ సన్నివేశాలు వస్తాయనే మాకు తెలియదు. సాధారణంగా మానస సరోవర్ కానీ అక్కడ ఉండే మరి కైలాసంలో ఒక పరమశివుడి తాండవం, శివతాండవం, అఖండ తాండవం అంటున్నారు కాబట్టి అక్కడ ఏమైనా బాలయ్యకి సంబంధించిన అఖండ తాండవం సంబంధించిన ఏమైనా సన్నివేశాలు ఉంటాయా, లేదా దీనిలో శివుడి పాత్ర ఉంటుందా లేదా, అంటే శివుడికి మరో రూపంగానే అఘోర పాత్ర ఉంటుంది కాబట్టి హిమాలయాల్లో ఎందుకు చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. అంటే లొకేషన్ పరంగా మాత్రం ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రయాగలో కుంభమేళ, మహాకుంభమేళ సన్నివేశాలు కానీ ఇవి కానీ మళ్ళీ హిమాలయాల్లో ముగిసే ఏంటంటే కొన్ని ఆ లొకేషన్ షూట్ చేసి దాన్ని విఎఫ్ఎక్స్ మిక్స్ చేసుకోవడానికి కూడా పనికొచ్చే లొకేషన్స్ ఉండుంటాయి బహుశా. అందువల్ల ఈ లొకేషన్ మనకి ఎక్కడ రాజీ పడకుండా, ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నారు. అయితే ఇప్పుడు హిమాలయాల్లో జరుగుతున్నటువంటి ఒక సన్నివేశాలు కాకుండా గతంలో మనం చూసుకుంటే మహాకుంభమేళకు సంబంధించి అక్కడ కూడా విజువల్స్ మనం చూసాం. అయితే మీరు అన్నట్టుగా ఫిలిం సిటీ కావచ్చు, ఇంకో పక్కన అన్నపూర్ణ స్టూడియోలో కావచ్చు, దాదాపు ఇది సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ కాబోతుందని చెప్పేసి ఇచ్చారు. మొత్తానికి అంత లోపల నిజంగా కంప్లీట్ అవుతుందా అంటే ఏమంటారు? అది నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే డేట్ అయితే ఇచ్చేసారు, రిలీజ్ డేట్ ఇచ్చేసారు. ఇంత పెద్ద సబ్జెక్టు, ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా ఇంత త్వరగా ఎలా చేస్తారు అనే డౌట్ అయితే చాలామందికి ఉంది. ముఖ్యంగా కొన్ని సినిమాలు ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ చేసి 1 year తర్వాత రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది మొన్న స్టార్ట్ అయిన సినిమా. మన సినిమా ఎందుకంటే డిసెంబర్లోనే యాక్టివ్గా ఒక షెడ్యూలే పూర్తయింది నాకు తెలిసి, ఫిల్మ్ సిటీలో కానీ ఇక్కడ కానీ. ఇవి ఎలా చేస్తారు ఏంటి అనేది అర్థం కావట్లేదు, కానీ ఫాస్ట్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే అఖండ సినిమాలో మనకు ఒక సన్నివేశం ఉంటుంది ఏంటంటే, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే వాడిని ఖచ్చితంగా వాడికి తగిన శిక్ష పడుతుందంటూ, కానీ చీమ తప్పు చేయకపోతే చీమనైనా సరే తొక్కను అన్నట్టుగా ఒక సీన్ అయితే భారీ ఎలివేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇలాంటి సీన్స్ ఖచ్చితంగా అఖండ తాండవంలో కనిపిపోతున్నాయంటే ఏమంటారు? ప్రధానంగా శివతత్వం మీదే ఇది ముడిపడిన సినిమా. దేవాలయాల పునరుద్ధరణ, శివతత్వం. ఇప్పుడంతా హిందూ కాన్సెప్ట్ జరుగుతుంది కాబట్టి హిందుత్వం ఎజెండాగా కార్యక్రమాలు ఉంటున్నాయి. అలాంటి సినిమాలే వస్తున్నాయి కాబట్టి ప్రధానంగా 2 పాత్రల్లో బాలయ్య బాబు కనిపిస్తారనేది ఒక టాకు. అలాగే సంజయ్ దత్ మెయిన్ విలన్గా ఒకటి, ఆది పినిశెట్టి, ఇలా ఈ ప్యాడింగు చూసుకున్నా కానీ 5 భాషల సినిమా చేయటం కానీ బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న బిగ్గెస్ట్ సినిమాగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అందరూ అనుకుంటున్నట్టుగా అఖండ 2తోనే ఆగిపోతుందా అంటే, దీనికి ఒక మంచి లీడ్ని కూడా హిమాలయాలో ప్లాన్ చేస్తున్నారు. కంక్లూజన్ కూడా అక్కడి నుంచి మళ్ళీ 3rd పార్ట్కి సినిమా కథ వెళ్ళేట్టుగా ప్లాన్ చేస్తున్నారనే సమాచారం అయితే ఉంది. అయితే సాధారణంగా మనకి అఖండ తాండవం ఏదైతే ఉందో దీనిపైన అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. అదిగాక దీనికి పెట్టే భారీ బడ్జెట్ కూడా మనకి తెలిసిపోతుంది. సో నిజంగా ఇదొక సిరీస్ ఆఫ్ సీక్వెల్స్ లాగా రాబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే 3 పార్ట్లు అంతకన్నా ఎక్కువ చేరేమనుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్యకి వరుస పెట్టి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆదిత్య 999 సినిమా ఉంది, మరి మల్లేని గోపిచంద్ డైరెక్షన్లో సినిమా, అది మోక్షజ్ఞ కూడా ఉంటాడని చెప్పి అదో సమాచారం ఉంది. వరుస పెట్టి ఆయన ప్లానింగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ బి గోపాల్ గారికి ఏమైనా సినిమా చేస్తారని తెలియదు. ఇట్లా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. కాకపోతే మరి ఈ కంటిన్యూ అఖండ సీక్వెల్స్ కంటిన్యూ అయిపోతే మళ్ళీ మొనాటనీ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక 3 పార్ట్ల వరకు ఓకే చేసుకోవచ్చు, ఇంకా అంతకని మించి చేయడానికి కూడా వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ ఉండాలి. కానీ
అఘోర పాత్రతోనే 4 సినిమాలు చేయటం అవతారలాగా చేస్తే బాగోదే అనిపిస్తుంది. సో మొత్తానికి ఓవరాల్గా బాలకృష్ణ గారు ఈ సంవత్సరంలో సినిమా రాబోతుందా అంటే ఏమంటారు? సెప్టెంబర్ 25 అనుకుంటున్నారు కానీ నేను అనుకోవడం చివరికి దసరా అవుతుందో, దసరా కావచ్చు, లేదా మళ్ళీ అఖండ సెంటిమెంట్ డిసెంబర్ సెంటిమెంట్ ఉండి, ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఇలాంటి వాటికి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు బాబా సినిమాలో రజనీకాంత్ కొన్ని మహావతార బాబా సంబంధించిన సన్నివేశాలు కానీ, హిమాలయాల బ్యాక్ డ్రాప్ కానీ ఇవన్నీ కూడా కొంత విఎఫ్ఎక్స్తో పెట్టుకుంటే మంచి లుక్ గ్రాండియర్ ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం అవుతుందా లేదా విఎఫ్ఎక్స్ వర్క్ అనేది. ఏ సినిమా మొదలు పెట్టినా దాదాపు 2 ఏళ్ళు చేస్తున్నారు. అలాంటిది బోయపాటికి అంత ఫాస్ట్గా చేస్తే ఆ రికార్డు ఆయనకే మిగులుద్ది. ఎందుకంటే డేట్ ఇచ్చేశారు కాబట్టి. చేస్తారా, చేయగలరా లేదా అంటే బాలయ్య బాబు స్టామినా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి, ఆయన లేట్ చేసే మనిషి కాదు కాబట్టి అయిపోయి విడుదల అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అయిపోతే మాత్రం ఒక రికార్డు అనేది ఖచ్చితంగా బోయపాటి గారికి ఉంటుంది. ఒక పెద్ద సినిమా తక్కువ కాలంలో పూర్తి చేసిన రికార్డు అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు బోయపాటికి సంబంధించి చూసుకుంటే ఇది పాన్ ఇండియా మూవీ అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో దీని వసూలు అంచనా ఎంతవరకు ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అసలు మేకింగ్ ఖర్చు ఎంత అనేది మీద ఇప్పుడు దాకా ఒక అంచనా అయితే లేదు. వాళ్ళకు ఉన్నదేమో కానీ బయట అయితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాం, 200 కోట్లు ఖర్చు పెట్టి కన్నప్ప చేస్తున్నాం, ఇట్లా రకరకాల టాక్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. 500 కోట్లు 600 కోట్లు అంటున్నారు. ఈ అఖండ బడ్జెట్ విషయంలో ఇంతవరకు ఎటువంటి లీక్స్ రాలా. ఎందుకంటే ఇక్కడ బాలయ్య బాబు రెమ్యునరేషను రీజనబుల్ రెమ్యునరేషన్ ఉంటుంది, సంజయ్ దత్ రెమ్యునరేషను, ఇక మిగతా ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే పెద్ద మిగతా ప్యాడింగ్ పరంగా ఇక ఇతర బాలీవుడ్ వాళ్ళు కానీ ఎవరు లేరు. ఒకవేళ ఇందులో మళ్ళీ యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పలేము కూడా. అలాగే మరి జైలర్ 2లో బాలయ్య ఉంటాడనేది రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అంటే పూర్తిగా వెంటనే బాలయ్య బాబు సినిమా రావాలని కోరుకుంటాడు కాబట్టి ఈ సినిమా వచ్చిన సినిమా తర్వాత వెంటనే ఈ సినిమాకి రావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక ఫాస్ట్గా చేసే ఆలోచన బాలయ్య బాబు చేస్తారనుకున్నాను నేనైతే. సో చూద్దాం సార్, మొత్తానికి అఖండ తాండవం ఒక సంచలనమైన విజయం సాధించాలని చెప్పి, అదిగాక 144 ఏళ్ల తర్వాత వచ్చే మహాకుంభమేళ సన్నివేశాలు కావచ్చు, ప్రయాగరాజ్ సన్నివేశాలు కావచ్చు, అన్నీ దీంట్లో కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క హిందూ కూడా దీన్ని ఫాలో అవుతాడని చెప్పేసి అయితే అనుకున్నాం. నమస్తే. నమస్తే అండి.